6వ సంకీర్తన శీర్షిక చదవండి ఎవరైనా. ప్రధాన గాయకునికి ఏ శృతి అండి? అది అష్టమ శృతి మీద తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. ఒక వచనం నేను చదువుతా, ఒక వచనం మీరు చదవండి. బైబిల్ చదివేటప్పుడు నేనేం చెప్పాను? నిలబడి చదువుకుందాం కదండి. ఎప్పుడు వాక్య పఠనం ఉన్నా, ఎవరు వాక్య పఠనం చేస్తున్నా క్రమంగా ఏం చేద్దాం? లేచి నిలబడదాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, 4 వచనాలే చదువుకున్నాం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకమో, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకమో. నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? ఆమేన్ అనండి అందరు గట్టిగా. అలాగే నిలబడి చెప్పండి నాతో, నన్ను కరుణించుము. ఎక్కడుంది ఆ మాట చెప్పండి. హ్యాట్స్ ఆఫ్ మీకు. అసలు 2వ వచనం ప్రారంభంలోనే ఉంది చూడండి. యెహోవా, నేను కృషించి ఉన్నాను. ఉందా? మీ బైబిల్లో ఉందా? పక్కన వాళ్ళతో చెప్పండి, నన్ను కరుణించుము. మీరు కాదు, వాళ్ళు కాదు, ఎవరు కరుణించాల్సింది? ఆయన. నన్ను కరుణించుము. 2వ మాట చెప్పండి, నన్ను బాగు చేయుము. చెప్పాలి గట్టిగా, నన్ను బాగు చేయుము. 3వ మాట చెప్పండి, నన్ను రక్షించుము. 3వ మాట చెప్పండి, నన్ను. ఈ రాత్రి 3 పదాలే ధ్యానం చేస్తాం. మన ప్రార్థన ఇది దావీదు చేశాడు, మనం కూడా చేయబోతున్నాం. చెప్పండి. 1, నన్ను కరుణించుమో, నన్ను బాగు చేయుమో, నన్ను రక్షించుమో. బాగుంది కదా ఈ ప్రార్థన? దావీదు చేశాడు, ఆవేదనలో, కష్టంలో, బాధలో చేశాడు. ఏమన్నాడు చెప్పండి. 1, నన్ను కరుణించుమో, నన్ను బాగు చేయమో, నన్ను రక్షించు. కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని కీర్తనలు ఉన్నాయి? దావీదు రాసిన కీర్తనలు 74 కీర్తనలని చరిత్రకారులు చెప్తున్నారు. మిగతా కీర్తనలు యాత్ర కీర్తనలు ఉన్నాయి. మిగతా కీర్తనలు కోరహ కుమారుల కీర్తనలు ఉన్నాయి. ఆసాపు కీర్తనలు ఉన్నాయి. తర్వాత చాలామంది భక్తులు మోషే చేసిన ప్రార్థన ఉంది. సొలొమోను కీర్తన ఉంది కదండి. చెరలో నుంచి వచ్చిన భక్తులు పాడుకున్న కీర్తనలు ఉన్నాయి. కీర్తనలు 3 రకాలు. 1, స్తుతి కీర్తనలు అంటారు. ఏ కీర్తనలు? సామ్ ఆఫ్ ప్రైజ్. స్తుతి కీర్తనలు, ప్రభువుని స్తుతిస్తూ పాడుకున్న కీర్తనలు. వాటిని ఏమన్నారు? స్తుతి కీర్తనలు అన్నారు. 2వది సామ్స్ ఆఫ్ పిటిషన్, ప్రార్థనా కీర్తనలు అన్నారు. ఏమన్నారు? ప్రార్థన చేస్తూ రాసుకున్న కీర్తనలు, ప్రార్థనా కీర్తనలు. స్తుతి ఎక్కడుంటుందో అక్కడ దాని పక్కనే ఉంటుంది ప్రార్థన ఉంటుంది. స్తుతి, ప్రార్థన, ప్రైజ్ అండ్ పిటిషన్ కలిసి నడుస్తాయంట. స్తుతి, ప్రార్థన ఎట్లా నడుస్తాయి? కలిసి నడుస్తాయి. స్తుతించే పెదవులు ప్రార్థించక మానవు, ప్రార్థించే పెదవులు దేవుని స్తుతించక మానవు కదండి. ఇప్పుడు చెప్పండి, ఏమి కలిసి నడుస్తాయి? స్తుతి, ప్రార్థన ఎలా నడుస్తాయి? కలిసి. ప్రార్థనకి 2 రెక్కలు ఉన్నాయంట. అదే కదా, నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖ భార మెల్లను, నా దేవుడేసు చెంతకు మోదంబు కొంచిపోవును కదా. ప్రార్థనకున్న రెక్కలు ఏంటంటే, 1 స్తుతి, 2వది విజ్ఞాపన. ఈ 2 కలిసి నడుస్తాయి. 3వ రకమైన కీర్తనలు ఏంటంటే సామ్స్ ఆఫ్ పెరిటేషన్ అంటారు, పశ్చాత్తాప కీర్తనలు. ఇవి 7 ఉన్నాయి. ఏ కీర్తనలు? పశ్చాత్తాప హృదయంతో, దావీదు పశ్చాత్తాప హృదయంతో రాసుకున్న కీర్తనలు.
దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో, దుఃఖంతో, ఆవేదనతో రాసుకున్న కీర్తన కదా. ఈ కీర్తన 6వ కీర్తన కూడా చాలా కష్టంలో దావీదు రాసుకున్నాడు. చాలా దిగులున్నప్పుడు రాసుకున్నాడు, చాలా బాధ ఉన్నప్పుడు రాసుకున్నాడు, చాలా ఆవేదన ఉన్నప్పుడు పాడాడు. ఇది పశ్చాత్తాప కీర్తన. దుఃఖంలో బాగా దుఃఖము, బాధ కదండి. ఈ రోజులో ఎవరిని చూసినా కన్నీరు, దుఃఖము కదండి, ఎంతో వేదన, ఆవేదన, చెప్పలేని ఆవేదన. సమస్య ఏంటయ్యా అంటే, నాకు తెలిసి అసలు సమస్యలు లేని వాళ్ళంటే ఎవరు లేరు. కానీ దుఃఖం ఎంత దుఃఖమో, ఏంటి దుఃఖం, ఏంటి ఆవేదన, ఏంటి పరిస్థితి. అలాంటి దిగులుతో ఉన్నప్పుడు, దావీదు ఆవేదనతో ఉన్నప్పుడు రాసుకున్న కీర్తన 6వ కీర్తన. ఇలాంటి కీర్తనలు 7 ఉన్నాయి. ఈరోజు ఈ 6వ కీర్తనలో నుంచి చూడండి, 3 మాటలే ఈ ప్రార్థన. దావీదు చేసిన ప్రార్థన మనం కూడా చేయాలి. తన ఆవేదనలో, తన సమస్యల్లో, తన దుఃఖంలో, తన కన్నీటిలో, తన బాధలో దావీదు చేసిన ప్రార్థన మనం కూడా చేయాలి. చూడండి ఏమంటున్నాడు, 2వ వచనం. యెహోవా, నేను కృషించి ఉన్నాను. ఏమయ్యాడండి? రాత్రి ఎవరైనా కృషించిన అనుభవంలో వచ్చారా? ఉన్నారండి, లేరు అని మాత్రం నేను అన్నాను. దావీదులాగా కృషించిపోతున్నానయ్యా. మరొక మాటలో చెప్తే కృంగిపోయాను, జీవితంలో కృంగిపోయాను, ఫెయింట్ అయిపోయాను. ఇంగ్లీష్లో చెప్పాలి, ఫెయింట్ అయిపోయాను, డేలా పడిపోయాను. కొన్ని పరిస్థితులు, కొన్ని సమస్యలు నా జీవితంలో వచ్చి కృషించిపోయేటట్టు చేసినాయి. జీవితంలో కృషించిపోయాను దేవా, కృషించిపోయాను. దయచేసి నాయన కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ us. నన్ను కరుణించయ్యా. ఎంత చక్కటి ప్రార్థనో చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎవరైనా మీరు దేవుని సన్నిధికి వచ్చిన వారు, లైవ్లో చూస్తున్నవారు, బయట సన్నిధిలో కూర్చొని ఈ మైకు ద్వారా వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, కృషించిపోయారా? జీవితంలో ఏదైనా సమస్యలకు కృషించిపోయారా? దుఃఖముతో నలిగిపోతున్నారా? అది ఆ మాటకు అర్థం. కృంగిపోతున్నారా? కృంగిపోయానండి, కృషించిపోయానండి. నా భర్త అన్న మాటలు గుర్తొస్తున్నప్పుడల్లా, నా పిల్లలన్న మాటలు గుర్తొస్తున్నప్పుడల్లా, మా ఇంటి పక్కన వాళ్ళన్న మాటలు గుర్తొస్తున్నప్పుడల్లా, జీవితంలో ఎదురవుతున్న ప్రతి పోరాటం, ప్రతి సమస్య నా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడల్లా, అప్పులు కనబడుతున్నప్పుడల్లా, అనారోగ్యం కృషించిపోయాను. నేను కృషించిపోయాను దేవా, నేను కృషించిపోతున్నానయ్యా. నా అనారోగ్య పరిస్థితులను బట్టి, నా ఆర్థిక ఇబ్బందులను బట్టి కృషించిపోయాను దేవా, దయచేసి నన్ను కరుణించయ్యా. ఎవరు కరుణిస్తారని ఎదురు చూస్తారు. ఇర్మియా గ్రంథం ఒక మాట చదువుతాం చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందామా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. యెరూషలేమా, చూడండి, యెరూషలేము అంటుంది, యెరూషలేమా నిన్ను మీరెవరైనా అనుకుంటూ వచ్చారా మీ రాత్రి? నన్ను కరుణించు వాడెవడు? ఎవరు నన్ను కరుణిస్తారు? దేవుడు యెరూషలేముతో అంటున్నాడు, వాళ్ళు చేసిన అక్రమ క్రియలను బట్టి, యెరూషలేమా నిన్ను కరుణించు వాడెవడు? ఆ తర్వాత మాట చదవండి. నీ యందు జాలిపడు వాడెవడు? ఎవరయ్యా? అసలు చూడండి ఎంత చక్కగా దేవుడు మాట్లాడతాడు. నిన్ను కరుణించు వాడెవడు? ఎవడు? నీ యందు జాలిపడు వాడెవడు? ఎవరు జాలిపడతారు? ఆ తర్వాత మాట, కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవరు వస్తారయ్యా నీ దగ్గరికి? వాడి దోవన వాడు పోతున్నాడు. ఈ రోజుల్లో ఎవరు చూసినా వారి పనుల్లో వాళ్ళు ఏమయ్యారు? నిమగ్నమయ్యారు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు, ఎవరి ఫోనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు, ఎవరి కాంటాక్ట్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. అందరూ వారి పనులు ఏమయ్యారు చెప్పండి? బిజీ అయిపోయారు. చాలాసార్లు మనం ఏమనుకుంటే తెలుసా, ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఒకరు వచ్చి నా దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలు అడుగుతారా?
కృంగిపోయి ఉన్నానే, కృషించిపోయి ఉన్నానే, ఎవరైనా వచ్చి కరుణిస్తారేమో అనుకో, అసలు కరుణించలేదు, జాలి పడలేదు. కనీసం ఏమడుగుతారు? ఎట్టున్నావురా? కొంతమంది వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు పిల్లలు చూసి అంటారు, ఏందిరా వీడు కనీసం ఎట్టున్నామని కూడా అడగడేందిరా, ఎట్టున్నామని కూడా పలకరించరేందిరా, ఏం చేశానురా మీకు, ఎట్టున్నామని అమ్మ, ఎట్టున్నావు తల్లి, ఎట్టున్నావు అక్క, ఎట్టున్నావు చెల్లి, ఎట్టున్నావు తమ్ముడు, ఎట్టున్నావయ్యా నీ నోరు తెరిచి అడగరేందిరా కదండి. ఈ రోజుల్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? నిమగ్నమైపోయారండి. నీ దగ్గరకు వచ్చి కుశల ప్రశ్నలు అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావు కదా. ఎవరు అడుగుతారు? యెరూషలేమా, నిన్ను కరుణించేవాడు ఎవడు? దుఃఖపడుతున్నావు, కృషించిపోయి ఉన్నావు, ఎవరున్నారు? ఈ రాత్రి దేవుని సన్నిధిలో నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో వచ్చినట్లయితే, దావీదు కూడా తన క్లిష్ట పరిస్థితుల్లో దుఃఖంలో ఏమన్నాడు తెలుసా? నేను కృషించిపోయాను, దేవా నన్ను రక్షించు, నన్ను కరుణించు. హల్లెలూయా అనండి, నన్ను కరుణించు అనండి గట్టిగా. నేను కృషించిపోయాను దేవా, నా జీవితంలో కృషించిపోయాను. లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ us. నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు దేవా. మన దేవుడు ఎవరో తెలుసా? కరుణా సంపన్నుడు. హల్లెలూయా, హల్లెలూయా. జాలి గలవాడు. హల్లెలూయా. ఆయన జాలి చూపేవాడు. హల్లెలూయా కదండి. యెషయా 30 చదవండి. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం ఉంది చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వాక్యం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వాక్యం గట్టిగా చదవాలి. యెషయా 30:18 చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఈ మాట చెప్పండి, నిన్ను కరుణించాలని. ఆ మాట చెప్పండి, నన్ను కరుణించాలని ఆయన ఏం చేయబడ్డాడు? నీ ప్రక్క నిలబడ్డాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని స్తుతిద్దామా? నిన్ను కరుణించాలనే, నిన్ను కరుణించాలని ఈ రాత్రి యేసయ్య ఎక్కడ నిలబడ్డాడు చెప్పండి? ప్రక్క నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అడుగుతుంటే, ప్రభా కృషించిపోయి వచ్చానయ్యా, కృంగిపోయి వచ్చానయ్యా, ఎవడు కరుణిస్తాడా? కరుణించేవాడు ఎవడు లేడు. ఎవడు జాలి పడతాడా? జాలి పడేవాడు ఎవడు లేడు. ప్రశ్నలు అడగటానికి ఎవరు నా దగ్గరికి రావట్లేదయ్యా. ఇదిగో ఈ పరిస్థితుల్లో మందిరంకి వచ్చానయ్యా, ఈ పరిస్థితుల్లో సిబిసిలో కూర్చున్నానయ్యా, ఈ పరిస్థితుల్లో లైవ్లో చూస్తున్నానయ్యా. నన్ను కరుణిస్తావా దేవా, నన్ను కరుణిస్తావంటే ప్రభు చెప్పే మాట ఏం తెలుసా? నిన్ను కరుణించాలనే కదా నేను ఎక్కడ నిలబడ్డానో, నీ ప్రక్కనే నిలబడ్డా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కరుణించాలనే నీ ప్రక్క నిలబడి ఉన్నాను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎటువంటి జటిల పరిస్థితుల్లో నువ్వు కూర్చున్నావో, ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చావో, ప్రభు సన్నిధిలో నీకు కరుణ దొరుకునుగాక, నీకు కరుణ దొరుకునుగాక. ఆయన నిన్ను కరుణించునుగాక. నిన్ను కరుణించుట కొరకు ఆయన ఎక్కడ నిలబడ్డాడు? నీ ప్రక్కనే నిలబడినాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయటానికి. వారిలో ఒకరు ఎవరంట? సుంకరి, రెండో వారు పరిసేయుడు. ఈ పరిసేయుడు ప్రార్థన చేయటానికి మందిరానికి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? సెల్ఫ్ బోస్టింగ్ కదండి. కొంతమంది ప్రార్థన అంటే, ప్రభువా నీకోసం నేను ఎట్ట బతుకుతున్నానో తెలుసా అంటే, వాళ్ళెవ్వరు అట్ట బతకట్లేదయ్యా, వాళ్ళెవ్వరు ఉపవాసం ఉండరు, కానీ నేను ఉపవాసం ఉంటా. ఏంటి ఆ ఉపవాసం? ఉదయం చక్కెరకేళి జ్యూసు, మధ్యాహ్నం 4 రొట్టెలు సాంబారు, అన్నం ఒక్కటే మానేయటం, అది ఉపవాసం అంటే. 4 చక్కెరకేళి రసం తాగితే ఇంక అన్నం ఎందుకు? 4 చపాతీలు తినేవాడు అన్నం ఎందుకు? అవసరమా? అవసరం. ఇంకా అది 5 దాగి అన్నం కూడా తినేవాడు వాడు ఇంక మామూలువాడు కాదనమాట. ఇక అది ఉపవాసమా? వచ్చి దేవుని కాడికి వచ్చా, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను వారానికి ఉపవాసం ఉంటున్నాను 2 రోజులు, ఆ తర్వాత నేను దశంభాగాలు ఇస్తున్నాను, నేను కానుకలు కూడా ఇస్తున్నానయ్యా. నేను అజ్జుడు ఆ దొంగలాగలేను, ఆ వేష్యలాగలేను, ఆ వ్యభిచారిలాగానే ఏం చేస్తున్నాడు? ఇతరులను ఏం చూస్తున్నాడు? వేలు పెట్టి చూపిస్తున్నాడు.
దేవాలయానికి వచ్చేది ఇతరుల వైపు వేలు పెట్టి చూయించడానికి కాదు, వాళ్ళట్ట వీళ్ళిట్ట ఆమెట్ట ఆయనిట్ట అంటానికి కాదు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఎవరు లేరు, ఒక్కడైనా లేడు. మనం ఎవ్వరము ఈ లోకములు ఎవరం కాదు, నీతిమంతులం కాదు. కృపగల దేవుడు ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన కృపను బట్టి మనం ఏమయ్యాం చెప్పండి, నీతిమంతులుగా ఆయన యందు విశ్వాసం ఉంచి తీర్చబడ్డాము. ఇలాంటి నీతిమంతులమైనగా మనం జీవించినప్పుడు ఎవరిని ఏం చూపించకూడదు, వారందరికంటే నేను గొప్పదాన్ని, వాళ్ళందరికంటే భక్తిపరురాల్ని, నేను ఇంటికాడ మోకాల మీద ప్రార్థన చేసుకుంటాను, నేను ఇంటికాడ ఇట్ట చేస్తాను, నేను అంత శుద్ధిగా ఉంటాను, నేను అన్ని దానదారు చెప్పాల్సిన పని లేదు. అన్నీ చూస్తున్నాడు ప్రభు సన్నిధికి వచ్చి నీ సెల్ఫ్ బోస్టింగ్ ఏంటి? ఈయనేమో తను తాను హెచ్చించుకుంటూ తానే నీతిమంతుడిగా భావించుకుంటూ, దేవుడు కదా చెప్పాల్సింది, నా బిడ్డ నువ్వు నీతిగా బ్రతుకుతున్నావురా, నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు అని దేవుడిగా చెప్పాల్సింది. తన గురించి తాను ఈ పరిచయుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు దేవుని కాడ. సొంకారు వచ్చాడండి మందిరంలో ప్రార్థన చేయడానికి వచ్చి ఆ ద్వారం దగ్గర నిలబడి, దేవా ఆకాశం అయిపెట్టి కన్నులెత్తాడంట. అసలు నేను ప్రభువా యోగ్యుడను కాదయ్యా, నీ మందిరంలోకి రావటానికి నా దగ్గర ఏమీ లేదు, అర్హత లేదు. ఇది జీవము కలిగిన మందిరం, పరిశుద్ధ దేవుడు సంచరించే ప్రదేశం అయ్యా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, భూమి మీద నీ ప్రియుల మధ్యలో సంచరించే దేవుడవు తండ్రి, నీ మధ్యకు వచ్చి ఈ పరిశుద్ధ ప్రాంగణంలో అడుగుపెట్టి దేవానుటకు కూడా యోగ్యత లేదయ్యా, పాపినైనా నన్ను ఏం చేయమో కరుణించు అన్నాడండి. నన్ను కరుణించయ్యా అనండి మీరు కూడా, నన్ను కరుణించయ్యా. పక్కనోడు పోయాడు కూడా కరుణించడు. మీరు అట్టంటే కొంచెం లోపల ఇంప్రెస్ రావాలి కదా, ఉండాలి కదా కాస్త. ఇప్పుడు అనండి, దేవా నన్ను కరుణించయ్యా. కరుణ అనే మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? గుండె ఇక్కడ నాభి గదిలిద్దంట. కంపాషన్, ఇంగ్లీష్లో కంపాషన్, తెలుగులో కనికరం అనే మాట అంటే ఈ బొడ్డు కదిలింది. మీరు అనండి, ఇట్లా ఇక్కడ చేయబెట్టి కనికరం అనండి. కదిలిందే? మీకు కదలదు, ఎందుకు అంటే కదా, మీరు లోపల నుంచి అంటే కదా కదిలేదు. కనీసం కనికరం పక్కన ఎంత బాధో, కరుణించు అంటే అది లోపల నుంచి రావాలి. నన్ను కరుణించయ్యా. శంకర్ ఏమన్నాడు? దేవా పాపినైన నన్ను. ప్రభు ఆ చిన్న ప్రార్థన ఆలకించి చూసారా? ఈ రాత్రి మీరు కూడా హృదయపూర్వకంగా కృషించిపోయానయ్యా, జీవితంలో ఆవేదన మధ్యలో కృషించిపోయానయ్యా, కరుణించయ్యా అని మీరు అడిగితే, కరుణించే దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ప్రక్కనే నిలబడినాడు. హల్లెలూయా! ప్రక్కనే నిలబడి నిన్ను కరుణించాలనే. నేను ఈ రాత్రి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి వచ్చే దేనికో తెలుసా? నిన్ను కరుణించాలనే. నిన్ను కరుణించాలి. నువ్వు అడిగితే ఈ రాత్రి నిన్ను కరుణించాలని ఉన్నా, నేను నిన్ను కరుణించాలనే వచ్చా. ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య. మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువు ఎరుకో ప్రాంతానికి వెళ్తున్నాడు. చెప్పండి గట్టిగా, ఏ ప్రాంతానికి? త్రోవ పక్కనే ఎవరున్నారు? గుడ్డివాడైన భిక్షకుడు బర్తిమై త్రోవ పక్కన అడుక్కునేవాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు తెలియదండి పాపం. ఎన్ని సంవత్సరాల నుంచి. ఆ రోజు యేసు ప్రభువు ఆ త్రోవలో వెళ్తున్నాడు కదా. మనం ఇర్మియా గ్రంథంలో చదివాం కదా, ఎవడును ప్రశ్నలు అడుగుటకు త్రోవ విడిచి నీ దగ్గరికి రావటల్లా. ఎవరు రారు, ఎందుకంటే ఎవడు పనిలో వాడు ఏమయ్యాడు? నీ వ్యాపారం నీది, నీ స్కూల్ నీది, నీ పెట్టుబడులు నీది, నీ బడి నీది, నీ చదువులు నీది. ఇట్లా ఎవరు బిజీ వాళ్ళు అయిపోయారండి. ఎవరో వస్తారు ప్రశ్న అస్సలు లేదు. త్రోవ పక్కన గుడ్డి భిక్షకుడు అడుక్కుంటున్నాడు. ఆ రోజు యేసు ప్రభువు ఆ త్రోవలో వెళ్తున్నాడు. ఏంటి ఈ జనసమూహం యొక్క అలికిడి విన్నాడు. గుడ్డివాడికి చూడండి, పెద్దోళ్ళు అంటారు కళ్ళే ఉండవు కానీ ఒళ్ళంతా కళ్ళేనంట. కళ్ళు ఉండవంట కానీ ఆ బాహ్యంగా ఏముండవంట, కళ్ళు ఉండవంట కానీ ఒళ్ళంతా కళ్ళేనంట. ఆ త్రోవ పక్కన ఆ అలికిడి విని, ఏంటి ఈరోజు ఇంత చెప్పారు, దావీదు కుమారుడైన యేసయ్య ఈ త్రోవలో వెళ్తాం. వెంటనే వీడు గుడ్డివాడే కానీ ఆత్మీయ నేత్రములు కలిగిన వాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా
నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా. కదండి, పాట వేసుకొని ఉంటాడు పెద్దగా. శిష్యులు గద్దించారా, అరవగా వారికి ఏం పని లేదు నీకు. వాళ్ళు అట్ట గద్దించినా ఊరుకున్నాడా? ఊరకుండమని శిష్యులు గద్దించినా ఈ గుడ్డివాడు ఏం చేసి చెప్పండి, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. యేసుప్రభువారు ఏం చేశారని చెప్పండి, నిలిచాడంట, ఆగిపోయాడు అంతే. ఈ రాత్రి నువ్వు కృషించిపోయి కృంగిపోయి ఈ ప్రార్థన కానీ నువ్వు మనస్ఫూర్తిగా చేయటానికి వచ్చినట్లయితే, నువ్వు కూడా లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డ, కృషించిపోయి కృంగిపోయి ఈ ప్రార్థన దావీదుతో కలిసి, దేవా నేను కృషించాను నన్ను కరుణించని మనస్ఫూర్తిగా నువ్వు అడుగుతున్నట్లయితే, నిన్ను కరుణించడానికి నా ప్రభు నీ ప్రక్క నిలబడినాడు. హల్లెలూయా. నిన్ను కరుణించడానికి నా ప్రభు నీ ప్రక్క నిలబడినాడు. హల్లెలూయా. కరుణించే దేవుడు, ఆయన పేరే కరుణా సంపన్నుడు, కనికర పూర్ణుడు, వాత్సల్య పూర్ణుడు, కరుణించే దేవుడు, జాలిపడే దేవుడు. ఆయన నీ కొరకై నిలబడి ఉన్నాడు, నిన్ను బాగు చేయుట కొరకై. దావీదు అది తెలుసుకున్నాడు, అంటున్నాడు, దేవాన్ని కృషించి ఉన్నాను, నన్ను కరుణించయ్యా. దావీదు ప్రార్థన చేసినట్టుగా ఈ రాత్రి మనం కూడా చేద్దామా? దేవా కృషించి ఉన్నాను, కృంగిపోయి వచ్చానయ్యా, జీవితంలో ఎదురయ్యే పోరాటాలకు నలిగిపోయి వచ్చాను ప్రభువా, నన్ను కరుణించు. లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ us. కదండి, గుడ్డివారు కూడా, కుష్ఠరోగులు కూడా త్రోవలో వెళ్తూ, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా. దేవునికి ఆ ప్రార్థన ఎంత ఇష్టము. కరుణించయ్యా, మమ్మల్ని కరుణించే వాళ్ళు ఎవరు లేరయ్యా, జాలిపడే వాళ్ళు ఎవరు లేరయ్యా, కరుణించనగానే ప్రభు మీరు వెళ్ళి చూయించుకోండి. వారు వెళ్తూ ఉండగానే బాగయ్యారు. ఈ రాత్రి మనం కూడా దావీదుతో కలిసి ఏం ప్రార్థన చేద్దాం చెప్పండి. మొదటగా మనం చేయాల్సిన మనం ఏంటి చెప్పండి? దేవా చెప్పండి అందరూ. నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. రెండో పాయింట్కి వెళ్దాం. 6వ కీర్తన 2వ వాక్యం. 6వ కీర్తన 2వ వాక్యం. యెహోవా నేను కృషించున్నాను, నన్ను కరుణించు. 2వ వాక్యం చూడండి. యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయము. ఎముకలు ఏమవుతున్నాయంట? అదురుచున్నవి. కదండి, మీ ఎముకలు కూడా అదిరినాయి. ఎప్పుడన్నా చలికి బాగా ఏమవుతాయి చెప్పండి? అదరటలేదా? గట్టిగా దిట్టంగానే ఉన్నారా? మంచిది. కొన్నిసార్లు మన శరీరంలో బాగలేకపోతే ఏమైతే చెప్పండి, అనారోగ్య పరిస్థితులకు అదిరేది ఒక ఎత్తు అయితే, కొన్ని సమస్యలకు కూడా మనం ఏమైపోతాం తెలుసా? ఎముకలు ఏమవుతాయి? అదిరిపోతాయి. అదొక భయం వచ్చేస్తండి, అదొక భీతి వచ్చేస్తే అదిరిపోతాం. నా ఎముకలు అదురుచున్నవి. ఇది సహజమైన ప్రార్థన అండి. మన పరిస్థితులు ఇలానే ఉన్నాయి. నా ఎముకలు అదురుచున్నవయ్యా. మొన్న ఉదయాన్నే లేచి ఒక భార్య పేపర్ చదువుతుందంట. అండి ఏందమ్మా నిద్ర కూడా బాగానే లే, ఏమి నిద్రలే, ఏం చెప్పమ్మా, ఈరోజు పేపర్లో ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చింది? ఒకడు భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసి కూర వండాడంటండి. ఏముండాడంట అండి? అయితే వాడోడో చేశాడండి. చూడండి పిచ్చిదానా, వాడోడో చేసి నా కాడ చదువుతున్నావేంది? కాదండి, ఎట్టుందో చూడండి సమాజం. అది చదివిన దగ్గర నుంచి అమ్మాయికి ఏమైంది చెప్పండి? అదురు పట్టుకుంది. లోకంలో ఎలాంటి దుర్మార్గమైన కార్యాలు జరుగుతున్నాయండి, ఎంతటి భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయండి కదా. అదురుచున్నవి కదండి. మొన్నటిదాకా అయిపోయింది అనుకున్నారు కారు చిచ్చు, మళ్ళీ మొన్నటి నుంచి ఏమైంది? అసలు నార్త్ కాలిఫోర్నియా, సౌత్ కాలిఫోర్నియాలో వాళ్ళు బెత్తరపోతున్నారు. ఏంటి పరిస్థితి?
ఎక్కడి నుంచి వస్తుంది కారు చిచ్చు? ఎక్కడి నుంచి అంటుకుంటుంది నిప్పు? ఎక్కడి నుంచి అంటుకుంటుంది? అదురుచున్నవి, నా ఎముకలు అదురుచున్నవి దేవా, నా ఎముకలు అదురుచున్నవి. అది అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఇంటిలో వస్తున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, నేను వింటున్న వార్తల వల్ల కావచ్చు, చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితుల వల్ల కావచ్చు. అది దేని మూలంగానైనా నా ఎముకలు ఏమవుతున్నాయి? అదురుచున్నవయ్యా, ఎముకలు అదురుతున్నవి. రాత్రి అలాంటి పరిస్థితులు వచ్చారు ఎవరైనా? నా ఎముకలు అదురుచున్నవి, నన్ను ఏం చేయమో? బాగు చేయమో. మన దేవుడు ఎవరో తెలుసా? బాగు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరే యెహోవా రాఫా. రాఫా అంటే యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచవే వందనామయ్యా అనండి. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచవే వందనామయ్యా, నన్ను స్వస్థపరిచవే. ఎవరండి యేసయ్య? ఎవరు చెప్పండి? స్వస్థపరిచే దేవుడు, బాగు చేసేవాడు ఆయన. గుండె చెదరిన వారిని ఏం చేస్తానన్నాడు? బాగు చేస్తాను, వారి గాయాలు కట్టేవాడు నేను. ఎవరైనా రాత్రి అదిరిపోతూ వచ్చారా? మీ ఎముకలు అదురుతూ వచ్చారా దేవుని మందిరంలోకి? అదిరిపోయే పరిస్థితుల్లో కూర్చున్నారా? అడగండి, ప్రభుని నన్ను బాగు చేయ అనండి. అందరే అసలు ఎవరైనా పక్కన ఆర్ఎంపీ కూడా రాడు బాగు చేయడానికి. మీరు కాస్త గట్టిగా హృదయంలో నుంచి అంటే కదా అనండి, నన్ను బాగు చేయయ్యా, నన్ను బాగు చేయదేవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయయ్యా. చూడండి, మీరు ఏడే అని లేకపోతే ఇంట్లో ఏమంటారు చెప్పు? నేను ఇంతలావును ముందుండి అనండమ్మా నన్ను బాగు చేయండి అనండమ్మంటేనే అంటలేదు. మీరు ఇంటికాడ ఏమనుకుంటారు? గట్టిగా నన్ను బాగు చెయ్యి. మన దేవుడు ఎవరు చెప్పండి? బాగు చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా అన్నాడు, నేను నిన్ను బాగు చేసేదను, నీ గాయాలు కడతా, నీ రోగాన్ని కడతా, నిన్ను బాగు చేస్తాను. నేను బాగు చేసే దేవుని సన్నిధికి వచ్చాం. ఆరోగ్యం క్షీణించిందా? కుటుంబంలో పిల్లల మాట వింటలేదా? పరిస్థితులు చక్కది పట్టలేదా? ఏందండి సంవత్సరం పోయింది, ఈ సంవత్సరమైనా నా ఆర్థిక ఇబ్బందులు బాగవ్వాలి, నేను అప్పుల ఊబిలో నుంచి బయటకు రావాలి, బాగవ్వాలి అనుకుంటున్నాను. నన్ను బాగు చేసేది ఎవరు అనుకుంటున్నావా? నీ ఎముకలు అదిరిపోయే స్థితిలో వచ్చావా? బాగు చేసే దేవుడు నాడు. ఆయన పేరే పరిశుద్ధుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, యెహోవా రాఫా అని పిలువబడే యేసుక్రీస్తు ప్రభు నామములో నీవు బాగుపడుదువుగాక, నీ రోగములు కట్టబడునుగాక, నీకు స్వస్థత కలుగునుగాక. యేసయ్య బాగు చేసే దేవుడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట అన్నాడు దేవుడు. చూడండి, ఆయనే అన్నాడు దేవుడే. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యం. భక్తులు ఎవరైనా తీసిన చదవండి అమ్మా. ఇర్మియా గ్రంథం, జెర్మియా చాప్టర్ 3 వర్స్ 26. త్వరగా 22 అమ్మా, 22. ఇర్మియా 3:22 చదవండి. భ్రష్టులైన బిడ్డలారా. ఎవరండి వీళ్ళు? వీళ్ళు ఏమైనా ప్యాంటు షర్టు వేరుగా వేసుకుంటారా? చెప్పండి. రేపు మనం రెండో వర్తమానం ఏం వింటాం చెప్పండి? విశ్వాస బాటలో పేతురు. రేపు ప్రసంగం ఏం చెప్పండి? పేతురు ఏ ప్రయాణం? వందనాలమ్మ చెప్పిన వాళ్ళు వరకు కాస్తను గుర్తుపెట్టుకుని. విశ్వాసి పడిపోతాడు. ఎందుకు పడిపోతాడు? భ్రష్టులవుతారు, విశ్వాసఘాతుకులు అవుతారు. అద్భుతమైన వర్తమానం. కాబట్టి అందరూ సిద్ధపడి మార్నింగ్ ఫస్ట్ సర్వీసులో, రెండో సర్వీసులో, మూడో సర్వీసులో అద్భుతమైన ధ్యానాలు, రెండో సర్వీసులో మనం సిరీస్ ఆఫ్ సెర్మన్స్ వింటున్నాం పేతురు గురించి. రేపు రెండో ధ్యానం. అందరు రండి. 22 చదవండి అమ్మా. భ్రష్టులైన బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేనేం చేస్తాను? దేవుడు ఏం బాగు చేయాలంట చెప్పండి? ఏం బాగు చేస్తాడంట? పక్కన వాళ్ళతో చెప్పండి, నీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. పక్కన వాళ్ళతో చెప్పండి, ఏం బాగు చేస్తాడు? బాగా చెప్పండి. పక్కన వాళ్ళతో చెప్పండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. యేసయ్య ఏం బాగు చేస్తాడు?
అసలు అవిశ్వాసం బాగైతే చాలా ఆటోమేటిక్ రోగం కూడా ఏమైద్ది? మనకు అది లేకే మందిరానికి వస్తున్నాం కానీ ఏమీ లేదు. చెప్పండి, విశ్వాసం లేదు. విశ్వాసం లేదు. ప్రభు ఇది చేస్తాడు కదా, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అంటే మనం ఏమంటాం తెలుసా? ప్రభువా, చెప్పేటప్పుడేమో నమ్మాలనిపిస్తుంది, ఇంటికి పోగానే, పరిస్థితులు చూడగానే, రోగం చూసుకోగానే ఏం బాగవుతానులే, ఏం బాగవుతాను అనిపిస్తుంది. అది బాగవ్వాలి ముందు. ఏం బాగవ్వాలి చెప్పండి? ఇది బాగవ్వాలి. చెప్పండి, ఏం బాగవ్వాలి? ఇది బాగవ్వాలండి. గట్టిగా చెప్పండి, ఇది అనండి. ఇది నేను అనలా, కీర్తనలు చదవండి. అమ్మ మీకు అన్నీ చూపించాలమ్మా, అమ్మ మీకు అన్నీ చూపించాలి. తల్లులారా, కీర్తన గ్రంథం చూడండి. కీర్తనలు తీశారా? చెప్పండి, తీశారా? కాసేపు ఉండండి, చదువుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తనల గ్రంథం అద్భుతమైన మాట. దావీదు 140లోకి రండి అమ్మా, 140లోకి రండి. వచ్చారా? చెప్పండి, వచ్చారా? చూడండి. అయితే నా తలను కాయుము అనే మాట ఉంటుంది చూడండి. 140లోనే ఎన్నో కీర్తనమ్మా? 140వ కీర్తన 7వ వాక్యం. చదవండి అమ్మా. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున ఏం కాయబడాలి మనకి? అందరు చెప్పండి, ఏం కాయాలి? దావీదు ఏం ఖాయమంటున్నాడు? ఏం యుద్ధానికి పోతున్నావు? ప్రాణం ఖాయమనొచ్చుగా. బాణాలు తగలకుండా నా బాడీని కాపాడు అనొచ్చుగా. కానీ ఏం ఖాయమంటున్నాడు? అసలు ఇది కాయబడాలి మనకి. ఏం కాయబడాలి? చెప్పాలి గట్టిగా, ఏం కాయబడాలి? అందుకనే రోడ్డు మీద పోయేటప్పుడు ఏం చెప్తున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు? అబ్బా కోటి, కరెక్ట్ మాట. ఏం పెట్టుకోమంటున్నారు చెప్పండి? తలకేం పెట్టుకోండి? హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. వెంకటేశ్వర గారు వెంటనే కొటేషన్, మనకి ఇట్లాంటి కొటేషన్లు బాగా ఇవన్నీ వస్తే మంచిది. హెల్మెట్ లేని ప్రయాణం ఏం కరం చెప్పండి? ప్రమాదకరం. కాబట్టి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకు? తలకేముండాలి? రక్షణ. విశ్వాసులు, దేవుని బిడ్డలు అనుక్షణం ఎక్కడున్నారు చెప్పండి? వీఆర్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్ అనండి. మనం ఎక్కడున్నాం? అనుక్షణం మనం యుద్ధ భూమిలో ఉన్నాం. పాస్టర్ గారు నేను యుద్ధ భూమిలో ఉన్నానా? అవునమ్మా, కొత్త మాట కాదు. సైతానుడు అనుక్షణం నీ విశ్వాసాన్ని ఏం చేయాలని చూస్తున్నాడు? విశ్వాసంలో నుండి భ్రష్టుడుగా మార్చాలని చూస్తున్నాడు. కాబట్టే ఈ యుద్ధ దినమున ఏం కాయబడాలి నీకు? ఇక్కడ వాడు కొట్టేది ఏడ తెలుసా? ఏడ కొడతాడు తెలుసా? సరిగ్గా సూటిగా ఏం చేస్తాడు? ఏడ కొడతాడు. ఏడెట్ట కొడతాడో తెలుసా? ఇంత వాక్యం విన్నా చేస్తాడంటావు? అది బాగవుతానంటావా? ఏమోలేదు, బాగు చేస్తాడు యేసయ్య. బాగవుతానా? ఏంది వదిన గారు, ఏందట చూస్తున్నారు? లేదంట 6 రోజులనంట. పిన్ని గారు ఎన్ని రోజులు చెప్పారు? 6 రోజులనంట. లేదు, నువ్వు బాగవుతావు. ఏం పిచ్చి మాటలు. కాకపోతే రోగం ఏమైంది? రోగం ముదిరి పాకాన పడింది. ఎన్ని రోజులంట? 6 రోజులేనంట. 6 రోజులని నీకు ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పే మాట ఏం చెప్పండి? మిమ్మల్ని నేనేం చేస్తాను? బాగు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. భ్రష్టులైన బిడ్డ తిరిగి రండి. మీ అవిశ్వాసాన్ని ఏం చేస్తాను?
బాగు చేస్తా. మీ విశ్వాసం బాగైతే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు ఏమైంది? మీలాగా పాడితే ఎర్ర సముద్రం కాదు కదా, ఆ కాలువ కూడా ఏమయ్యేది కాదు చెప్పండి, పక్క జరిగేది కాదు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు ఎలా క్షేమముగా. ఎదండి విశ్వాసం. మన విశ్వాసం ఎప్పుడైతే బాగవుతుందో మన రోగాలు కూడా ఏమవుతాయి? తొలగిపోతాయి. యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా. మందిరం అంటున్నాడు పాస్టర్ గారు, కడతామా? వెంటనే జరిగిద్దా? నిజమేనంటారా? కూరలో ఉప్పు ఉందా, పప్పు ఉందా అన్నట్టుగా అన్నమాట. 7 సెంట్లు అంట, కడతామా? ఏది మన చేతిలోనే కట్టేది? మనమే. హల్లెలూయా. మన ముందే. హల్లెలూయా. 1 నెల రోజుల్లోనే. హల్లెలూయా. ప్రభు కార్యాలు చేస్తే ఎంతసేపు అండి చెప్పండి? ప్రభు కార్యాలు చేస్తే ఎంతసేపు? అద్భుతాలు చేసే దేవుడు. లెక్కలేనని ఏం చేస్తానన్నాడు? అద్భుత క్రియలు చేస్తానన్నాడు. మన విశ్వాసం బాగవ్వాలి. కాబట్టి దావీదు అంటున్నాడు, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయి అనండి. మీరు కూడా, ప్రభువా నన్ను కరుణించు, నన్ను బాగు చెయ్యి. 3వ మాటలోకి వెళ్దాం. కీర్తనలు 6వ కీర్తన 3వ వాక్యం. నా ప్రాణము బహుగా ఏం చేస్తుంది? అదరుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. హల్లెలూయా. నన్ను రక్షించయ్యా, రాత్రి నన్ను రక్షించయ్యా. రక్షణ అనే మాటకు అర్థమేంటో తెలుసా? విడుదల. సాల్వేషన్ మీన్స్ డెలివరెన్స్. భక్తులు ఎక్కడైనా నన్ను రక్షించు అని అడిగారంటే విడిపించయ్యా, ఈ జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను విడిపించయ్యా. కదండి, మన దేవుడు విడిపించేవాడు. వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడును. ఏ తెగులును నీ గుడారమో సమీపించదు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలు ఏ వరకు మీకు తెలుసు కదా, మొన్న లాస్ ఏంజల్స్లో బాగా మంటలు వస్తున్నాయి. ఒక ప్రాంతంలో ఒక క్రైస్తవ విశ్వాసి ఇల్లు మాత్రం ఏమైంది చెప్పండి? అసలు అన్నీ కాలిపోయి ఉంటే, బూడిదయ్యి ఉంటే, ఈ ఇల్లు మాత్రం ఎట్టుంది చెప్పండి? కొట్టిన సున్నాలు, పండగ కొట్టిన సున్నాలు పండగ కొట్టినట్టే ఉన్నాయి. వేసిన పెంకులు వేసినట్టే ఉన్నాయి. బయట చెట్లు అట్లానే ఉన్నాయి. ఏమైనా కాలిందే? అదే మరి ప్రభు చేసేది. గాడ్స్ ప్రొటెక్షన్ అదే. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. గొప్ప దేవుడు. హల్లెలూయా. మనల్ని రక్షించేవాడు ఆయన. రోమాపత్రిక 5:9 చదవండి ఎవరైనా గబక్క తీసిన వాళ్ళు. రోమన్స్ చాప్టర్ 5:9. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి ఏం చేయబడతాము?
ప్రభు నమ్మకపోతే ఉగ్రత ఉంది, జాగ్రత్త. యేసు ప్రభు నమ్మకపోతే ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నుంచి రక్షించేవాడు యేసయ్య మాత్రమే. ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, తన ప్రేమను పంచాడు. ఆ ఉగ్రత నుండి నేను రక్షించుట కొరకు అయి చెయ్యి చాపి ఉన్నాడు. నీ దగ్గరకు వచ్చాడు ఈ రాత్రి, నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కదండి. వేటగాళ్ళు అప్పుడప్పుడు తారసపడుతుంటారు. నాకు పల్లెటూరుకి అప్పుడు నేను వెళ్తే మన చర్చికి కూడా వచ్చేవాడు ఒక ఆయన, ఎరుకుల కులానికి చెందిన ఒక ఆయన, వేటగాడు పక్షి. ఆయన్ని అడిగి నేను అసలు ఎట్లా పట్టుకుంటారు పక్షి చూయించాడు. ఒకసారి పెద్దది కర్ర తీసుకొని దానికి ఇట్లా చేస్తా ఉన్నా, ప్రాక్టికల్గా చూపించాడు. తీగ ఒకటి, తెల్లటి తీగ ఒకదానికి కట్టుకుంటాడు. ఆ తీగ అంతా ఇట్లా 4-5 చుట్లు ఇట్లా పెట్టేస్తాడు. సన్నటి మట్టి పైన పోస్తాడు, దాని మీద గింజలు వేస్తాడు. పక్షులు ఏం చేస్తాయి చెప్పండి? గింజల కోసం వస్తాయి. భలే ఆహారం దొరికి రా రా, ఎందుకు అక్కడ ఉంటావు, రా రా, ఏముంది ఏడా ఆహారం, రా రా రా, ఏడుందిరా. అప్పుడు భలే ఐక్యత చూడండి, మునిగిపోయేటప్పుడు భలే ఐక్యత. రా, ఏమి వదిన, రా అక్కరా, రా రా అక్క, పిలుచుకో రా. ఏంది వస్తే ఏంది, రా తిందావురా, భోజనం ఉందిరా. తింటానే ఉంటే ఏమైంది, చిన్నగా ఆ ఉచ్చులోకి దిగుతా ఉంటే అన్నీ రావటం చూస్తాడు వీడు. ఆ తాడుకున్న ఆ చిన్నటి సన్నటి తీగని ఏం చేస్తాడు తెలుసా, గట్టిగిట్ట లాగుతాడు. లాగగానే కాళ్ళన్నీ ఎరక్కపోయి పడ్డాం వదినా. ఏడా? ఆడే పడ్డాం. ఎవరు రమ్మని, నేను రమ్మని, నువ్వే కదే పిలిచింది నన్ను. ఈడుందిరా, ఈడ మేత ఉందిరా. ఏ మేత? ఈడ పడేయటానికే. ఎంతోమంది ఈ రోజులు అలా ఇరుక్కుపోయారు, పాపంలో ఇరుక్కుపోయారు, పాపపు బానిసత్వంలో ఇరుక్కుపోయారు. దావీదు అంటున్నాడు, నన్ను రక్షించయ్యా, నన్ను విడిపించు. ప్రార్థన చేద్దాం, మనం కూడా ప్రార్థన చేద్దామా? 3 విషయాలు మనం ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాం. చెప్పండి ఆ 3 మాటలు. 1, నన్ను కరుణించు. రెండవది, నన్ను బాగు చేయము. మూడవది, నన్ను రక్షించు. ఈ రాత్రి 3 మాటలు ఎత్తిపట్టుకొని ప్రార్థన చేద్దాం. దావీదు ఆవేదనలో, కష్టంలో, దిగులుతో ఉన్నప్పుడు పశ్చాత్తాపంతో రాసుకున్న కీర్తన, ప్రార్థన. అంటున్నాడు, నేను కృషించిపోయాను. లార్డ్ ఐ ఫెయింట్, నేను కృషించిపోయాను, కృంగిపోయాను. నన్ను కరుణించయ్యా. కరుణించు వాడెవడూ లేడు, జాలి పడేవాడెవడూ లేడు నా మీద. నా దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడిగేవాడు కూడా లేడు. రాత్రి నన్ను కరుణించయ్యా. బిడ్డలు కూడా నన్ను ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు. భర్త కూడా అర్థం చేసుకోవటం. కుటుంబం చిందరబిందర అయిపోయింది. నానా శోకంతో నలిగిపోయాను. నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు. నా ఎముకలు అదురుచున్నాయి అయ్యా, నన్ను బాగు చేయి. నా ఎముకలు అదురుచున్నాయి. ఇదిగో ఉన్న పరిస్థితులకు నా ఎముకలు అదురుచున్నాయి. నన్ను బాగు చేయి దేవా, నన్ను బాగు చేయి దేవా, నన్ను బాగు చేయి దేవా, నన్ను రక్షించి. ఎంతవరకు నన్ను కరుణించుకుంటావయ్యా? నన్ను కరుణించు స్వామి, నన్ను కరుణించు, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను బాగు చెయ్య, నన్ను రక్షించయ్యా. ఇదిగో ఈ వేటకాని ఊరిలో నుంచి నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించయ్యా. నీ కృపచేత ఉగ్రత నుండి రక్షించయ్యా. మోకరించగలిగిన వారంతా దేవుని మందిరంలో ఉన్నాం, చక్కటి ప్రాంగణంలో ఉన్నాం. ప్రభు సంచరిస్తున్నాడు. మిమ్మల్ని కరుణించుట కొరకై నా ప్రభు నిలబడినాడు. మీ ప్రక్క నిలబడినాడు. అడగండి, అందరూ యేసయ్య నోరు తెరిచి అడగండి. దేవా నన్ను కరుణించయ్యా, దేవా నన్ను బాగు చేయ, నా ఎముకలు అదురుతున్నాయి, నన్ను బాగు చేయి. దేవా నన్ను రక్షించయ్యా, దేవా నన్ను కరుణించు, దేవా నన్ను బాగు చేయి, దేవా నన్ను రక్షించు. అడుగుదామండి, అందరం అడుగుదాం. అందరం ఈ రాత్రి ప్రార్థన చేద్దాం నోరు తెరిచి. దేవా నన్ను కరుణించయ్యా, దేవా నన్ను కరుణించు, నన్ను బాగు చేయయ్యా, దేవా నన్ను రక్షించయ్యా. గాలివాన హోరులో గమ్యమెటో కానరాక
గురి అయిన నిన్ను చేరా పరితపించుచున్నాను. గాలివాన హోరులో గమ్యమెటో కానరాక గురి అయిన నిన్ను చేరా పరితపించుచున్నాను. ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా. ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే కదా. దేవానా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని కృపచూపవాని దరికి చేర్చుకొనవా. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా శరణు కోర నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా శరణు కోర నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. ఆధారమైనను ఆశ్రయము అయినను ఆరాధనైనను నీవే గదా. ఆధారమైనను ఆశ్రయము అయినను ఆరాధనైనను నీవే గదా. దేవానా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని కృపచూపవాని దరికి చేర్చుకొనవా. గాలివాన హోరులో గమ్యమెటో కానరాక గురి అయిన నిన్ను చేరా పరితపించుచున్నాను. ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా. ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా. ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా. ఆధారమైనను ఆశ్రయము అయినను ఆరాధనైనను నీవే గదా. ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా. ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను
నీవే గదా ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా. ఎవరున్నారయ్యా నాకింకెవరున్నారు, నా కన్ని నీవే నా యేసయ్యా. ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా. ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా నీవే గదా నీవే. దేవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను బాగు చేయయ్యా. లార్డ్ హ్యావ్ హీల్ మీ. బాగు చేయయ్యా, నన్ను బాగు చేయయ్యా. ఈ రాత్రి మీరు అడుగుతున్నట్లయితే, కరుణించే దేవుడు, బాగు చేసే దేవుడు, రక్షించే దేవుడు, విడిపించే దేవుడు మీ ప్రక్కనే నిలబడినాడు, మీ ప్రక్కనే నిలబడినాడు. యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాక, యేసు నామములో మీ రోగములు బాగవునుగాక, యేసు నామములో మీకు విడుదల కలుగునుగాక. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. అడగండి మీరు కూడా. కృషించి ఉన్నానయ్యా, కృంగిపోయి వచ్చాను, నన్ను కరుణించయ్యా. ఎముకలు అదురుచున్నవి, ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించయ్యా. ఎవరున్నారయ్యా? నాకు నువ్వే కదా, నాకు నువ్వే కదా, నన్ను బాగు చేయయ్యా. ప్రభు ఈ రాత్రి ఒక్కొక్కరిని యేసు నామములో బాగు చేయునుగాక, యేసు నామములో బాగు చేయునుగాక, యేసు నామములో స్వస్థపరచునుగాక, యేసు నామములో స్వస్థత కలుగు చేయునుగాక, యేసు నామములో కృప కలుగునుగాక. లేచి నిలబడదామండి, అందరం లేచి నిలబడదాం.